గుడివాడ రాష్ట్రంలో పేదల కష్టం తెలిసిన గొప్ప నాయకుడు సీఎం చంద్రబాబు అని బాధల్లో ఉన్న ప్రజలకు సహాయం అందించడంలో ఆయన ఎప్పుడూ ముందే ఉంటారని గుడివాడ ఎమ్మెల్యే వేణిగండ్ల రాము తెలిపారు. గుడివాడ నియోజకవర్గ పరిధిలోని 21 మంది బాధితులకు మంజూరైన 11 లక్షల చెక్కులను టీడీపీ కార్యాలయం ప్రజావేదికలో కూటమి నేతలతో కలిసి సోమవారం ఎమ్మెల్యే రాము పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మరియు సీఎం చంద్రబాబుకు బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. వివిధ కారణాలతో ఆరోగ్యశ్రీ లేని వారికి సీఎంఆర్ఎఫ్ సహాయం ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే రాము అన్నారు. ప్రజలకు ఎంతో సహాయంగా ఉండే సీఎం సహాయ నిధి వ్యవస్థను 5 ఏళ్లుగా గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. పేద మధ్యతరగతి వర్గాల ఆరోగ్య సంరక్షణకు సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని సందర్భంగా ఎమ్మెల్యే రాము తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యనవర్తి శ్రీనివాసరావు, జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, గుడివాడ రూరల్ నందివాడ మండలం టీడీపీ అధ్యక్షులు వాసే మురళి, దానేటి సన్యాసిరావు, సర్పంచ్ సింగాల రాధాకృష్ణ, ఏపీ కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ మజ్నాడి నాగరాజు, టీడీపీ నాయకులు పండ్రాజు సాంబయ్య, పోలాసి ఉమయ్య, అంజిరెడ్డి, యార్లగడ్డ సుధారాణి, అందుగుల యేసుపాదం, మేరుగు మోజేష్, రామి దేవిని, వేణుబాబు, మరీధు రోహిణి, రెడ్డి షణ్ముఖ, వంగపండు ఆదినారాయణ, సాల్మాన్, కమలయ్య, కోలవెన్ను గోపాలకృష్ణ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోరిపర్తి సుబ్బారావు, గుడివాడ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. చెక్లు ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. సో ఎంత గొప్ప ఆలోచన చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.